హాయ్, ఐమ్ డాక్టర్ శ్రీదియా, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏఆర్సి హాస్పిటల్స్ హైదరాబాద్ బ్రాంచ్. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మొదలుగా గట్ మైక్రోబయోమ్ అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి కొన్ని సింపుల్ పదాలతో మాట్లాడుకుందాం. ఫుడ్ పైప్ అనగా గట్ అంటారు. గట్ మైక్రోబయోమ్ అనేది మన పేగులో అనేకమైన బ్యాక్టీరియా కానీ, వాటిని బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటారు, వైరసెస్ కానీ, ఫంగై కానీ మొదలగు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటి హెల్త్ని మెయింటైన్ చేయడానికి మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీబయాటిక్స్ అంటారు. ప్రీబయాటిక్స్ మనకు దొరికే వెజిటేబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ అనేకమైన పీచు పదార్థాలు ఉన్నవి తీసుకోవాలి. అలాగే ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. వీటిలో లైవ్ మైక్రోబ్స్ అనేవి మనమే తయారు చేసుకొని, అది మెయిన్గా పెరుగులో కానీ, యోగర్ట్ కానీ, నిల్వ ఉన్న కూరగాయల పచ్చడిలో కానీ ఉండడం జరుగుతుంది. వెస్ట్రన్ వరల్డ్లో వీటిని కిమ్చి ద్వారా కానీ, సవర్ క్రాట్ అనే దాని ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్స్తో కానీ తయారు చేయడం జరుగుతుంది. సో ఇవి తీసుకోవడం వల్ల మన బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి వాటి హెల్త్ని, గ్రోత్ని హెల్ప్ చేస్తాయి. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఎందుకు జరుగుతుందంటే, వీటి వలన, ఈ బ్యాక్టీరియా వలన మనకి సెల్యులర్ హెల్త్ మెయింటైన్ చేయడానికి జరుగుతుంది. సో సెల్స్ అనగానే మెయిన్గా రిప్రొడక్షన్ సెల్స్. ప్రెగ్నెన్సీకి మనకి కావాల్సిన స్పర్మ్స్, ఎగ్స్ క్వాలిటీ పెరగడానికి ఇవి మెయింటైన్ చేయడంలో మనకి ఉపయోగపడతాయి. మెయిన్గా ఈ బ్యాక్టీరియా మన మోషన్ని ఫ్రీ చేయడానికి పనిచేస్తాయి. మోషన్ క్వాంటిటీ పెంచుతూ మనకి రెగ్యులర్గా మోషన్ పాస్ చేయడానికి పనిచేస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, మన రోగ నిరోధక శక్తిని పెంచడం చేస్తుంది, వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ ఐటమ్స్ అనగానే ప్రెగ్నెన్సీలో బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ 1:2 రేషియో శక్తిని అనుసరించి తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అనగానే 2 భాగాలుగా విభజించబడుతుంది. కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లాగా ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనగా రైస్, వీట్ అని వస్తాయి. వీటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. వీటి వల్ల మనకి తినగానే సడన్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్స్ అనేటివి జరగడం జరుగుతుంది. సో ఈ స్పైక్స్ వలన మన సెల్స్ ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది. సో ఇవి అవాయిడ్ చేయడం చాలా వరకు మన బాడీకి మేలు అవుతుంది. లేదా కొద్ది క్వాంటిటీలో తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనగా మిల్లెట్స్ అనేటివి ఉంటాయి. మిల్లెట్స్ అనగా మనకి దొరికే జొన్నలు కానీ, రాగులు కానీ, ఊదలు కానీ, సామెలు కానీ ఉంటాయి. వీటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఇవి తినొచ్చు. మన గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో బ్యాలెన్స్డ్గా ఉంటాయి రోజంతా. సో ఇవి మోతాదుగా తినడంతో మన షుగర్ లెవెల్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోగానే మెయింటైన్ అవుతాయి. సో వీటిని కూడా అదుపులో తీసుకొని, వీటితో పాటు ప్రోటీన్స్ లైక్ మనం అన్ని రకాల పప్పు దినుసులు కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, సీడ్స్ అనగా మనకి పంకిన్ కానీ, చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కూరగాయలో కూడా కొంతవరకు మనకి ప్రోటీన్స్ కలుగుతుంటాయి. తర్వాత వచ్చేది నాన్ వెజిటేరియన్స్ కూడా హై ప్రోటీన్కి తీసుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు కూడా వారానికి 1-2 సార్లు తీసుకుంటే హై ప్రోటీన్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత వైటమిన్స్, మినరల్స్ మనకు అన్ని రంగుల గల కూరగాయలలో ఉంటాయి. మినరల్స్ కూడా వీటిలోనే లభిస్తుంటాయి.